కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీల ప్రజాప్రతినిధుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఆదాయమే లక్ష్యంగా అడ్డగోలు వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా అక్రమ వ్యాపారాలను సైతం విస్తరించేందుకు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. వ్యాపారంలో పార్ట్నర్స్ సైతం మోసం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మోసం చేశారంటూ ఓ వ్యాపారి మీడియా ముందుకు రావడంతో ఎమ్మెల్యే అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. ఏజెన్సీ ప్రాంతంలో సర్వ హక్కులు గిరిజనులకే ఉండాలని చట్టాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం చుప్పరిపాలెంలో గిరిజన క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ 2011 నుంచి 20 ఏళ్ల పాటు కలర్ గ్రానైట్ మైనింగ్ చేయడానికి అనుమతి పొందింది. ఈ సొసైటీని అడ్డం పెట్టుకుని అనేక మంది గిరిజనేతర వ్యాపారులు అనధికారికంగా సబ్లీజు పేరుతో అత్యంత విలువైన ఈ గ్రానైట్ ను విశాఖ, చెన్నైకు తరలించి భారీగా ఆదాయం ఆర్జించారు. ప్రారంభం నుంచి 5-6 నిర్వాహకులు మారినా క్వారీ పరిధిలో ఉన్న గ్రామాభివృద్ధి మాత్రం జరగలేదు. విశాఖపట్టణానికి చెందిన అమీర్నేని సురేంద్ర అనే వ్యక్తి చుప్పరిపాలెం కలర్ గ్రానైట్ క్వారీ వ్యాపారంలో ప్రవేశించారు. మరో వ్యాపారి ద్వారా సురేంద్రకు ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పరిచయమయ్యారు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని ఎమ్మెల్యే ప్రపోజల్ తీసుకురావడంతో ఐఎన్ఆర్ మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీని ప్రారంభించారు. దీనిలో ఎమ్మెల్యే మేనల్లుడికి 75%, తనకు 25% వాటాతో కంపెనీ ప్రారంభించామని సురేంద్ర చెబుతున్నారు. మొదటగా ఇంటూరు నాగేశ్వరరావు విశాఖపట్నం రావడం జరిగిందండి. నేను ఆల్రెడీ నర్సీపట్నంలో ఒక గ్రానైట్ క్వారీ నడుపుకోవడం జరుగుతుందండి. అలానే భోగాపురంలో ఒక ఫ్యాక్టరీ నడుపుకోవడం జరుగుతుంది. ఈయన క్వారీ చూడటానికి వచ్చారండి ఇంటూరు నాగేశ్వరరావు గారు. క్వారీ చూడటానికి వచ్చిన తర్వాత నేను కూడా క్వారీ స్టార్ట్ చేయాలన్నారండి. తర్వాత కలిసి చేద్దామని చెప్పడం జరిగిందండి. పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పేపర్లన్నీ మార్చేసి నువ్వు పక్కకు తప్పుకొని బెదిరియడం జరిగిందండి. ముందుగా తనతో కలిసి వ్యాపారం మొదలుపెట్టిన ఎమ్మెల్యే తరువాత మొత్తం ఓనర్షిప్ తమదేనంటూ పత్రాలు టేంపర్ చేశారని ఆరోపిస్తున్నారు బాధితుడు సురేంద్ర. తాము చేస్తున్న వ్యాపారానికి సంబంధించి ఓడీ తీసుకుందామని చెప్పడంతో ఒరిజినల్ ఒప్పంద పత్రాలు ఇచ్చామని, వాటిని టేంపర్ చేయటమే కాకుండా ఎమ్మెల్యే మేనల్లుడు అబ్బూరి వేణుగోపాల్ను పూర్తి స్థాయి ప్రొపరేటర్గా పత్రాలు సృష్టించారన్నారు. ఐఎన్ఆర్ మైన్స్ అండ్ మినరల్స్ అనే కంపెనీని ఇద్దరం స్థాపించుకోవడం జరిగిందండి. వారి మేనల్లుడికి 75% షేర్ ఇవ్వడం జరిగింది, నాకు 25% షేర్ ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత క్వారీ ఆపరేషన్స్, దానికి సంబంధించిన పేపర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ అంతా క్లియర్ చేసుకోవడం జరిగిందండి. కొన్ని ఫైనాన్షియల్ సినారియోస్ వల్ల నేను మా వైఫ్కి సంబంధించిన కంపెనీ మిషనరీ అన్ని తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి వర్క్ చేయడం జరిగిందండి. ప్రొడక్షన్ అంతా వచ్చిన దాకా సైలెంట్గా ఉన్నాడండి. ప్రొడక్షన్ అంతా వచ్చిన తర్వాత బెదిరించడం స్టార్ట్ చేశాడు. రాజకీయ పలుకుబడితో పోలీసులతో సైతం తనను బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. కందుకూరి పోలీసులు తనను బెదిరించి మరీ సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారంటూ వాపోతున్నాడు సురేంద్ర. నన్ను కందుకూరు ఎస్ఐ గారు అప్రోచ్ అయ్యారండి. అప్రోచ్ అయ్యి నన్ను ఒక రోజు మొత్తం ఫాలోఅప్ చేసి నన్ను లిఫ్ట్ చేశారండి. లిఫ్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా మొదటిగా కందుకూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఒక 2 గంటల పాటు బెదిరించి నాకు క్వారీకి ఎటువంటి సంబంధం లేదని కాగితం రాపించుకొని తర్వాత వదిలిపెట్టారండి అర్ధరాత్రి. క్వారీలో పనుల కోసం తన భార్యకు చెందిన కంపెనీలోని మెషినరీని తీసుకొచ్చినట్లు సురేంద్ర చెప్తున్నారు. వాహనాల అద్దెకే లక్షల రూపాయల్లో తనకు రావాల్సి ఉందని, కనీసం ఆ అద్దె కూడా ఇవ్వకుండా క్వారీ నుంచి తనను పూర్తిగా తప్పుకోమని బలవంతం చేస్తున్నారని ఎమ్మెల్యేపై మండిపడుతున్నాడు బాధితుడు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు బాధితుడు సురేంద్ర.